ఏమైందిరా? పట్టణంలో యేసు పప్పుకొని నమ్ముకున్న చాలా మంది ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో యేసుని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ చంపేశాం. కానీ ఇబ్రహీంపట్నంలో ఉన్న వారిని మొత్తం ఆపలేకపోతున్నాం. ఇబ్రహీంపట్నానికి సిద్ధం చేయండి రా ప్రయాణానికి. అహం యామి. చిన్న పారం చేసుకుందాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేడు దుర్దినము సంభవించినది. ఎవడో డేగా అంట అతి ఘోరంగా క్రీస్తు పేరు వినగానే, క్రీస్తు మాట చెప్పినా గాని అతి భయంకరంగా ఘోరంగా చంపుతున్నాడంట. ఆనాడు యేసయ్య కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన విధంగానే మనం కూడా అలాగే రహస్యంగా ప్రార్థన చేద్దాం. పదం పాండి చిన్నగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయిపోయిందా? బాబు ఇప్పుడే చర్చికి వెళ్ళొచ్చాం కదా, చేతులు కడుక్కుంటారా, అన్నం తిందాం. చేయలేదు నాన్న. ఎందుకు నాన్న? పొద్దున అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు డేగా అనే ఒక అతను యేసు ప్రభుని నమ్ముకుంటే చంపేస్తున్నాడంట కదా. అయ్యో, నువ్వు దాని గురించి భయపడుతున్నావా? డేగా అంటే ఎవరో కాదు నాన్న, ఆయన గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కూడా మనలాంటి మనిషి. సో ఆయన మారాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. ఓకేనా? సరే, ప్రార్థన చేద్దాం. కూర్చో. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ప్రార్థన చేసుకుంటున్నావు. ఎవరు నువ్వు? ప్రార్థన చేస్తున్నారా? ఎవరు నువ్వు? చెప్పు. ఎవరో తెలియకుండా ఉన్నావా నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? డేగా. డేగా అంటే నువ్వు? డేగారా? ఏం కావాలి చెప్పు. యేసుని నమ్ముతావా, యేసుని అమ్ముతావా? నువ్వు నన్ను చంపినా సరే, ఏం చేసినా సరే దేవుని నమ్ముతా. యేసుని నమ్ముతావా, యేసుని అమ్ముతావా? యేసుని నమ్ముకుంటాను. నమ్ముతావా? నమ్మితేలాగా నీ ప్రాణం తీస్తా. బాబు పారిపో. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు.
నిన్నేం చేయనురా? నన్నేం చేయొద్దు. ఎరా కత్తి. ఈ యేసుని నమ్ముకున్న కుక్కని తీసుకెళ్లి ఇబ్రహీంపట్నం నడిబొట్టున పెట్టండి. యేసుని నమ్మే వాళ్ళందరికీ ఇదే గతని చెప్పండి. తీసేయండి రావిండి. బాబు హర్ష ఎక్కడ ఉన్నావమ్మా? ఫోన్ చేసావా? చేసానన్నయ్య. ఏం కూరమ్మా? సొరకాయ కూర అన్నయ్య. వంకాయ కూర. సరే బైబిల్ చదువుకున్నావమ్మా? కాదన్నయ్య. వంకాయ కూర అయితే గుర్తుంది కానీ బైబిల్ చదువుకోవడం గుర్తులేదమ్మా నీకు? మర్చిపోయానన్నయ్య. సరేనమ్మా ఇప్పుడు వెళ్ళి చదువుకో, బైబిల్ చదువుకో అమ్మా. ఈ ఇబ్రహీంపట్నంలో చాటుగా ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదండ్రా వెళ్తాం. పని పాట లేదు వీళ్ళకి. డేగా నువ్వా? ఏం చేస్తున్నారా? ఏం చేయట్లేదు డేగా. యేసుని నమ్ముతున్నారా? యేసుని అమ్ముతున్నారా? డేగా యేసుని నమ్ముతున్నావు డేగా. యేసుని నమ్ముతున్నావు? అవును డేగా. డేగా డేగా యేసుని నమ్మితే ప్రాణం తీస్తా. డేగా యేసుని అమ్మితే ప్రాణం ఇస్తా. ప్రాణం కావాలా? యేసు కావాలా? నాకు ఏసే కావాలి దేవా. డేగా యేసే కావాలా? నిన్ను చంపినా కానీ నువ్వు యేసునే కావాలనుకుంటావా? అవును డేగా. కావాలనుకుంటావా? వద్దుడేగా వద్దుడేగా నాకు. ఏం కావాలి? ప్రాణాలా లేక యేసా? నా ప్రాణాలు కావాలి డేగా. ప్రాణాలు కావాలా? ఏంటిది నాది దాస్తున్నారు? ఏమి లేదు డేగా. ఏమీ లేదా? ఏమి లేదు డేగా. ఏమీ లేదా? ఏమి లేదు డేగా. ఇస్తావా చస్తావా? డేగా ఇస్తా డేగా. ఇటీ తీ. ఈ త్యాగాన్ని మోసం చేయాలనుకుంటావరా నువ్వు? లేదు డేగా. రేస్తారా? పట్టరా, ఇయ్యరా, కాల్చరా బైబిల్ని. డేగా కాల్చు. డేగా వద్దు డేగా. కాలుస్తావా చంపమంటావా? డేగా నేనే ఇబ్రహీంపట్నానికి దేవుణ్ణి. వీడికి ధనమియ్యండిరా, ధనమియ్యండిరా వీడికి. చాలు డేగా, నేను నీ అంటే ఉంటా డేగా. ఇక్కడ ఉన్నారా? ఇంకా చేసుకునే వాళ్ళు రహస్యంగా చేసుకునే వాళ్ళు ఉన్నారా లేక ఇంకెక్కడన్నా దాక్కున్నారా? డేగా ఉన్నా డేగా. ఉన్నా డేగా. నాకు తెలుసు డేగా. తీసుకెళ్తా డేగా. తీసుకెళ్తావా? తీసుకెళ్తా డేగా. పతరా. బవి ఏ బెన్సీ ఓకే, ఒక 5 నిమిషాలు ఏ బెన్సీ బెన్సీ కళ్ళు మూసుకొని మొగలతో పని చేసుకుంటూ సహోదరులారా
ఎక్కడ్రా ఇక్కడ ఇక్కడ అని అన్ని చోట్ల తిప్పుతున్నా. ఎక్కడున్నారు వాళ్ళు? అనుకోండి అక్కడేనాక అక్కడేనా? పదరా తీసుకెళ్ళరా. హేయ్! ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? తెలీదా నీకు? ఎవరు మీరు బాబు? ఎవరు బాబు మీరు? ఈ టేగానే గుర్తుపట్టలేకుండా ఉన్నావా? డేగా డేగా అంటే నువ్వేనా? అవునరా, ఈ టేగానే. డేగా చెప్పు. మమ్మల్ని ఏం చేయగాకు. నీకు ప్రాణ విలువ తెలియదు డేగా. ఆ యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి చేయాలని తెలుసుకున్నాడు. అట్లాగే నువ్వు ఈ లోకంలో ఎబ్రాహ్మణ ప్రజలందరూ నాశనం చేస్తున్నావు. అందుకనే మేము ఈ కొండ గ్రహాలకు వచ్చి రాష్ట్రంగా పాలు చేస్తున్నాం. యేసుని నమ్ముతావా? యేసుని అమ్ముతావా? లేగా నా ప్రాణాలు తీసినా గాని యేసుని నమ్ముతా గాని అమ్మను. అమ్మవా? అమ్మను. రేసోడా కొట్టండి రా వీళ్ళని కొరడాలతో. బాధపడుకుంటా. చేతులు వాళ్ళతో నిజం చూపిస్తుంది ఒక్క నిమిషం వాళ్ళు మారుస్తుంది. బెన్సీ తప్పకుండా బెన్సీ చూసారండి దేవుడు నమ్ముకుంటే ఏం జరిగిందో? పాస్టర్ గారు ఇప్పుడు నా మాట ఏనండి. డేగతో రండి, డేకపోదాం మనం. డబ్బులండి, డబ్బులు ఐశ్వర్యాలు వస్తాయండి. రండి. ఎందుకండి ముళ్ళ కప్పుల్లో కొండల్లో ఎందుకండి మనకి? రండి, 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేద్దాం. బాబు, నీవు ఈ లోకంలో ఆనందాన్ని అనుభవిస్తున్నావు. కానీ ఆనాడు యేసయ్య తన రక్తాన్ని సిందించి శిలువ మార్గాన్ని మోసాడు. ఎవరి కోసం? మన కోసం. అందుకనే యేసయ్యను మమ్మల్ని ఎంత విమర్శించినా కానీ డేగా మేము యేసయ్యని నమ్ముతాము కానీ అమ్మము. అమ్మవా? అమ్మను. వీళ్ళ ఎనర్రా. యేసుని నమ్ముతావా? యేసుని అమ్ముతావా? నా ప్రాణాలు పోయినా గాని యేసును నమ్ముతా కానీ అమ్మను డేగా. వీళ్ళు ఇలా మాట వినర్రా. వీళ్ళు మన దారిలోకి తెచ్చుకోవాలంటే వీళ్ళని కొట్టండ్రా, కొల్లపడవండ్రా. మీరు కూడా ఇలాగా ప్రాణాలు కోల్పోతారా? యేసుని అమ్ముతారా? డేగా నువ్వు నా ప్రాణాలు తీసినా గాని ఒకటి గుర్తుంచుకో. ఆనాడు సౌలు పౌలుగా మారినసి నువ్వు తెలుసుకో. నీతిమంతుడుగా మారు. ఈ లోకంలో నీవు మాతో సంతోషంగా ఉంటావు. కానీ డేగా నన్ను చంపు, నా ప్రాణాలు తీసుకో, నా తోటి వారిని వదిలేయి, వారిని యేసయ్య నుంచి తప్పించుకో. ఎల్లు డేగా, ఎల్లు. వీళ్ళ మాట వినడు కానీ యేసుని ఎలా చంపారో అలాగా ఈ ముళ్ళ కిరీటంతో గొచ్చండ్రా. ఇప్పటికైనా విను. యేసుని నమ్ముతావా? యేసుని అమ్ముతావా? డేగా డేగా
నువ్వు కూరుడివి, మూర్ఖుడివి. ఆనాడు సౌలు పౌలుగా మారిన విషయం నీకు తెలీదా? కానీ ప్రేమ అనురాగాలకి నువ్వు దూరం అయిపోతున్నావు డేక. ఈ లోకంలో ఎంతో మంది నీసమైన కూరులు, మూర్ఖులు మమ్మల్ని ఎంత చెప్పినా కానీ ఆ యేసయ్య మార్గంలో పుట్టుకొస్తారు డేక, పుట్టుకొస్తారు. రే వీళ్ళ వినరు కానీ వీళ్ళకి శీలాలతో సిలువయ్యండ్రా. యేసుని నమ్ముకున్న వాళ్ళకి ఇది రెండో ప్రకటన. వీళ్ళని తీసుకెళ్లి ఎబ్రాహీం పట్టణాన్ని పొట్టున పెట్టండి. ఎవడన్నా యేసు అన్న మాట వింటే వాడికి కూడా ఇలాగే యేసులాగా సిలువేస్తామని చెప్పండి. తీయండి ఇంకొకనే. ఈ ప్రేమ పట్టణంలో యేసు నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేశాం. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. వండమని నిన్ను ఎవరన్నారు? మొత్తుకు సిద్ధం చేయరా. వండమని నిన్ను ఎవరన్నారు? ఏంట్రా? మీరు దేవుడు లేక. అవునరా, నేను దేవుడు. మీ పాలిట అందరికి దేవుడురా నేను. అక్కడ భూకంపం వచ్చిందంట డేక. ఎక్కడ్రా? ఈ ఇబ్రహీంపట్నంలో వచ్చిందంట డేక. ఈ ఇబ్రహీంపట్నంలో ఈ డేగా ఉండంగా భూకంపమా? ఈ ఇబ్రహీంపట్నంలో నరేంద్ర ఉన్న చాటే భూకంపం, డేగా ఉన్న చాటే భూకంపం, డేగా ఉన్న చాటే సునామీ. చల్ హట్రే. ఏంట్రా? అవునురా, నిజంగానే కదిలిద్ది. డేగా ఉన్నాడు కదా, భూమి ఏంటి ఏదైనా కదిలిద్ది. ఇది గాలి వల్ల కాదు లేక, మనం తాగే మత్తు వల్ల కదులుతుంది లేక. మత్తు వల్ల? మత్తు కాదురా, అది విందు. విందు లాంటి మత్తురా. ఇప్పుడు సేమ్ రే రే ఏంట్రా? నిజంగానే ఉంటుంది. డ్రెస్ కొనుక్కున్నావా? డ్రెస్ కొనుక్కోరా. అమ్మో, భూకంప కాపాడండి, 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 కాపాడండి. అక్కడ ఎవరో సిలువ వేసుకొని వెలుగు మనకి కనిపిస్తుంది దేవుడా. వెలుగు ఎక్కడ? అమ్మో వెలుగా. అయ్యా కాపాడు, అయ్యా మమ్మల్ని కాపాడు. భూమిలో కూలిపోతున్నాం అయ్యా, అయ్యా మమ్మల్ని కాపాడు. ఈ ప్రాణాలు ఎలా తట్టుకోలేకపోతున్నాం అయ్యా. కాపాడయ్యా యేసయ్యా, 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 యేసయ్యా మమ్మల్ని కాపాడయ్యా, యేసయ్యా మమ్మల్ని కాపాడనయ్యా. పైకి తీనయ్యా, నీకు దండం పెడతానయ్యా. పైకి తీనయ్యా, పైకి తీనయ్యా. యేసయ్యా, యేసయ్యా కాపాడనయ్యా. సర్వం కోల్పోతుంది, అందత్వం కమ్మతుంది, ఉగ్రతగిలాగముంది, అందత్వం కమ్మతుంది, ఉగ్రతగిలాగముంది. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దినములు రాక ఉంది, సర్వం కోల్పోతుంది,
కథ దిగిరాకుంది. చూశారు కదా, ఈనాటికి ఆనందం కోసమో లేక టైం పాస్ కోసమో కాదు, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళినాడు. వెళ్తూ వెళ్తూ మనకు ఒక పని అప్పగించాడు, అదే సువార్త. సువార్త అంటే శుభవార్త లేక మంచి వార్త అని అర్థం కాదు. ఆయన యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం గురించి చెప్పుటే సువార్త. కానీ ఈనాడు మనం యేసు ప్రభు వారు పుట్టాడని క్రిస్టమస్, చనిపోయే తిరిగి లేచాడని ఈస్టర్ జరుపుకుంటున్నాం. కానీ ఆయన మనకు అప్పగించిన పని మర్చిపోయాం. చూడండి ప్రియులారా, ఉగ్రత సమీపంగా ఉన్నది. దాన్ని జయించి ఆయనతో ఆనందంగా జీవించాలంటే రక్షణ పొంది ఆయన పనిని నెరవేర్చుదాం. డేగలాంటి వ్యక్తులు ఎంతో మంది వచ్చిన ధైర్యంగా ముందుకు సాగి అవిశ్వాసుల్లా కాక విశ్వాసగా కోరుకుంటూ మీ నరేంద్ర, సెయింట్ జాన్ CSI చర్చ్, ఇబ్రహీంపట్నం.